వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో ఉస్మాన్ యూనివర్సిటీ డిగ్రీ ఇంగ్లీష్ 6th సెమిస్టర్ సంబంధించినటువంటి ఆల్ గ్రామర్ టాపిక్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అలాగే ఇందులో తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం మీకు ఎగ్జామినేషన్లో 80% హెల్ప్ చేస్తాయి. కాబట్టి డోంట్ మిస్ ఇట్. పూర్తిగా చూడండి, రిపీటెడ్గా చూడండి, ప్రతి ఎగ్జాంపుల్ని కూడా రిపీటెడ్గా వినండి. వింటే అసలే గ్రామర్ రాదు కదా, కొంతమంది స్టూడెంట్స్కి గ్రామర్ రాదు, మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి కూడా పెడుతున్నారు. ఇంకా కొంతమంది గ్రామర్ అని చెప్పేసి 10-12 సార్లు మెసేజ్లో కామెంట్ సెక్షన్లో టైప్ చేసి పెట్టేస్తున్నారు. ఒక్కరు కాదు, వేల మంది మెసేజెస్ పెడుతూ ఉన్నారు. కామెంట్ సెక్షన్ అంతా కూడా బద్దలు కొట్టేస్తున్నారు. యాక్చువల్ నాకు ఇప్పుడు 1:30కి ట్రైన్ ఉండాల్సింది, కానీ ఇప్పుడు చూస్తే టైం 12 అవుతుంది. కాబట్టి ఇంకా నీ గోల తట్టుకోలేక ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అన్నీ కూడా నేను ఎగ్జాంపుల్స్ ఏవైతే తీసుకున్నానో ఇక్కడ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కంటే నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఈ ఎక్సర్సైజెస్ మీకు చాలా బాగా యూస్ అవుతాయి అనమాట. ఇక గ్రామర్ మాకేమీ తెలియదు అన్న వాళ్ళు జస్ట్ ఈ వీడియోని రిపీటెడ్గా 2-3 సార్లు లేదా 5-6 సార్లు చూడండి, మీకు నష్టం ఏం లేదు. సో ఏవైతే ఎగ్జాంపుల్స్ తీసుకున్నానో ఇవే మీకు ఎగ్జామినేషన్లో హెల్ప్ చేస్తాయి చాలాసార్లు. ఓకే, లెట్ us స్టార్ట్ దిస్. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాను. దీనికంటే ముందు ఇంకొకటి ఏంటంటే, తెలుగు కూడా నేను చేశాను. 6th సెమిస్టర్ సంబంధించిన అన్ని తెలుగు వీడియోస్ చేశాను. అలాగే 4th సెమిస్టర్ చేశాను, ఇంగ్లీష్ తెలుగు అన్నీ కూడా. 2nd సెమిస్టర్ కూడా చేశాను. ఒక్కసారి మీ జూనియర్స్కి చెప్పండి, వాళ్ళు ప్రతిసారి మెసేజ్ పెడతా ఉన్నారు. ఆల్రెడీ మన ఛానల్లో చేసి పెట్టాను. ఓకే, ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తా. ఇక్కడ చూసుకుంటే టాపిక్స్ మనకు కండిషనల్స్ ఉన్నాయి, ఫ్రేమింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే కామన్ ఎర్రర్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ కండిషనల్ గురించి చూద్దాం. మీకు టెక్స్ట్ బుక్లో ఫ్రేమింగ్ క్వశ్చన్స్, కండిషనల్స్, కామన్ ఎర్రర్స్ ఇలా ఉంటాయి. ఎలా ఉన్నా కొద్దిగా అటు ఇటు ఉంటుంది అంతే, బట్ ఇవే టాపిక్స్ అనమాట. ఫస్ట్ నేను కండిషనల్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. కండిషనల్స్ అంటే ఏంటి అంటే, జనరల్గా కండిషన్స్ ఇఫ్తో మనకు స్టార్ట్ అవుతాయి అనమాట. అసలు దీని డెఫినేషన్ చూస్తే ఇలా ఉంటుంది అనమాట. ఇది ఎందుకోసం యూజ్ చేస్తున్నారంటే, కండిషనల్ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ ఏ కండిషన్ అండ్ ఇట్స్ పాసిబుల్ రిజల్ట్ ఆర్ కాన్సిక్వెన్సెస్. ఇది ఒక కండిషన్ని, ఒక నిబంధనను తెలియజేస్తుంది అనమాట. అలాగే ఒక పాసిబిలిటీ రిజల్ట్ని తెలియజేస్తుంది. దాంతోపాటు దాని యొక్క పర్యవసానం కూడా తెలియజేస్తుంది అనమాట ఈ కండిషనల్స్. స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, యూజువల్లీ దే హ్యావ్ 2 క్లాజెస్. ఇందులో 2 క్లాజెస్ ఉంటాయి. ఒకటేమో కండిషనల్ క్లాజ్ ఉంటుంది, ఒకటేమో మెయిన్ క్లాజ్ ఉంటుంది అనమాట. ఇలా ఉన్నటువంటి వాటిని మనం ఇక్కడ కండిషనల్ క్లాజ్ ఉంటేనేమో అది ఇఫ్ క్లాజ్ అవుతుంది, మెయిన్ క్లాజ్ ఉంటే షోస్ ద రిజల్ట్ అండ్ కాన్సిక్వెన్సెస్ అని ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. యూసెస్ ఏంటి దీనివల్ల అంటే, డిస్కస్ హైపోథెటికల్ సిచ్యువేషన్స్ గురించి, మేక్ ప్రిడిక్షన్స్, అలాగే ఎక్స్ప్రెస్ రిగ్రెట్స్, గివ్ అడ్వైస్, టేక్ అబౌట్ పాసిబిలిటీస్. ఇక వీటి యొక్క ఫంక్షన్ ఏంటంటే, దే డిస్క్రైబ్ అన్ ఈవెంట్ ఆర్ సిచ్యువేషన్ అండ్ ఇట్స్ పాసిబుల్ అవుట్కమ్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫుల్ఫిల్డ్. ఇది చెప్పినటువంటి కండిషన్ ఉన్నట్లయితే అది దీన్ని ఫిల్ చేస్తుంది అనమాట. యాక్చువల్ నాకు ఫోన్ వచ్చేసింది, ఒక్క నిమిషం. ఓకే, అదే జర్నీ అని చెప్పాను కదా, నాకు ట్రైన్కి టైం అవుతుంది. రైట్, ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇందులో టైప్స్ కూడా ఉన్నాయి. కండిషనల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 5 టైప్స్ అనమాట. ఈ 5 టైప్స్ ఏమో చూద్దాం. ఈ 5 టైప్స్ ఇవన్నమాట. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్, మిక్స్డ్, ఈ 4 అయినాయి కదా. దీనికంటే ముందు ఒకటి జీరో కండిషనల్ ఉంటుంది. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను 0 నుంచి స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ ఏంటంటే జీరో కండిషనల్. ఇట్ ఈస్ యూస్డ్ టు ఎక్స్ప్రెస్ జనరల్ ట్రూత్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అండ్ థింగ్స్ దట్ ఆల్వేస్ హ్యాపెన్ అండర్ సర్టెన్ కండిషన్స్. ఈ జీరో కండిషనల్ ఏంటంటే ట్రూత్ తెలియజేస్తాం, అలాగే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ తెలియజేస్తాం అనమాట. వీటి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ ఉంటుంది, దాని తర్వాత సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఇలా ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్స్ చూస్తే, ఇఫ్ ద సన్ సెట్స్ ద రూమ్ గ్రోస్ డార్క్. ఒకవేళ సన్సెట్ అయితే రూమ్లో చీకటిగా ఉంటుంది అని చెప్పేసి. ఇఫ్ ద విండ్ బ్లోస్ హార్డ్ ద ట్రీస్ స్వే విగరస్లీ. బాగా గట్టిగా వీస్తే చెట్లు కూడా బాగా ఊగుతాయని చెప్పేసి. ఇఫ్ ఐ డ్రింక్ కాఫీ ఐ సఫర్ ఫ్రమ్ యాసిడిటీ. ఒకవేళ నేను కాఫీ తాగితే నేను యాసిడిటీతో బాధపడాల్సి ఉంటుంది అని చెప్పేసి. ఫస్ట్ కండిషనల్ ఏంటంటే, టు డిస్క్రైబ్ రియల్ అండ్ పాసిబుల్ సిచ్యువేషన్స్ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్లో పాసిబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయని చెప్పడానికి ఇది యూజ్ చేస్తాం. స్ట్రక్చర్ ఏంటంటే, ఇఫ్ ప్లస్ ప్రెజెంట్ సింపుల్, విల్, క్యాన్, మే ప్లస్ బేస్ వర్బ్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఐఎమ్ స్టేయింగ్ హోమ్ ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో. ఒకవేళ రేపు వర్షం వస్తే నేను ఇంటి దగ్గరే ఉంటా అని చెప్పేసి. అంటే ఒకవేళ అంటే ఒక వర్షం వస్తేనే ఉంటా, లేకపోతే లేను అని చెప్పేసి ఒక కండిషన్ అనమాట. ఒకవేళ వర్షం వచ్చింది అనుకోండి, నేను ఇంటి దగ్గర ఉంటా, లేదు అంటే కాలేజ్కి వెళ్తా. ఇది ఒక కండిషన్ అనమాట. ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్. ఒకవేళ నువ్వు బాగా చదివితే నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు. కండిషన్ ఏంటి? నువ్వు హార్డ్గా చదివితే పాస్ అవుతావు, లేకపోతే లేదని ఇక్కడ. ఇఫ్ ద ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ స్టేబుల్ వీ కెన్ స్టార్ట్ ద కాల్.
మన ఇంటర్నెట్ కనెక్షన్ బాగా ఉందనుకోండి, నేను కాల్ మీకు స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి. అంటే పాసిబుల్ సిచ్యువేషన్స్ గురించి తెలుపుతుంది అనమాట ఇది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూద్దాం. ఈ సెకండ్ కండిషన్ ఏంటంటే టు ఎక్స్ప్రెస్ హైపోథెటికల్ ఆర్ అన్లైక్లీ సిచ్యువేషన్స్. ఇక్కడ అన్ని కూడా ఊహాగానాలే ఉంటాయి. ఓకేనా, నేనే ముఖ్యమంత్రి అయితే ఇట్లా చేస్తా అట్లా చేస్తా అంటారు, కానీ నిజానికి అవుతారంటే కారు అనమాట. అలాంటిదే ఇఫ్ ఉంటుంది ఈ స్ట్రక్చర్, పాస్ట్ సింపుల్ ఉంటుంది, వుడ్ ప్లస్ బేస్ వర్క్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే ఐ వుడ్ పర్చేజ్ ఏ మ్యాన్షన్ ఇఫ్ ఐ ఓన్ ద లాటో. ఒక లాటరీ నేను గెలుచుకుంటే నేను పెద్ద మ్యాన్షన్ అంటే పెద్ద భవంతి కొనుక్కుంటానని. ఇఫ్ ఐ వర్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఐ వుడ్ హైర్ యూ. ఒకవేళ నాకే ఒక వ్యాపార సంస్థ ఉంటే, ఒక పెద్ద కంపెనీ ఉంటే, నేనే ఆ కంపెనీ నడిపేటువంటి వ్యక్తిని అయితే నేను నిన్ను ఉద్యోగంలో పెట్టుకుంటాను. నీకు ఆ ఉద్యోగం లేదు, నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వవు అని చెప్పేసి ఇక్కడ. ఇఫ్ ఐ వర్ ఏ వరల్డ్ క్లాస్ అథ్లెట్ ఐ వుడ్ చూస్ యూ. నేను ఒక వరల్డ్ క్లాస్ అథ్లెట్ అయితే, అథ్లెట్ అనమాట, నేను నిన్ను నా టీంలోకి తీసుకుంటా అని చెప్పేసి దీని మీనింగ్. థర్డ్ కండిషన్ చూస్తే ఇట్ ఈస్ యూస్డ్ టు డిస్క్రైబ్ హైపోథెటికల్ సిచ్యువేషన్స్ ఇన్ ద పాస్ట్ దట్ డిడ్ నాట్ హ్యాపెన్. అవి గతంలో జరిగి ఉంటాయి, ఇప్పుడు జరిగి ఉండవు అనమాట, అవి నిజానికి కూడా జరగవు. ఓకే, ఇఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ వుడ్ కుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్, దీని స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్స్ చూస్తే ఇఫ్ యూ హ్యాడ్ పేడ్ అటెన్షన్ యూ కుడ్ హ్యావ్ ఏస్డ్ ద ఎగ్జామ్. నువ్వు బాగా ఆ రోజుల్లో క్లాసులు వినింటే ఇప్పుడు నువ్వు పాస్ అయ్యేవాడివి, అంటే అప్పుడు నువ్వు వినలేదు, ఇప్పుడు పాస్ కాలేదు. ఇవి రెండు అనమాట. అంటే గతానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఇక్కడ కనిపిస్తుంది, పర్యావసానం ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇఫ్ యూ హ్యాడ్ సేవ్డ్ మనీ యూ కుడ్ హ్యావ్ అఫోర్డెడ్ ద ట్రిప్. ఒకవేళ నువ్వు గతంలోనే డబ్బు సేవ్ చేసుకుని ఉంటే ఇప్పుడు నువ్వు ట్రిప్కి వెళ్ళేవాడివి అని. ఇఫ్ యూ హ్యాడ్ లిసన్ టు మీ యూ కుడ్ హ్యావ్ అవాయిడెడ్ దిస్. ఒకవేళ నువ్వు నా మాట వినింటే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు అని చెప్పేసి దీని మీనింగ్. ఇక మిక్స్డ్ కండిషనల్స్ అంటే రెండు కూడా కలిపి ఉంటాయి ఇందులో. దీన్ని ఎలా యూస్ చేస్తాం చూద్దాం. టు షో ఏ పాస్ట్ కండిషన్ విత్ ఏ ప్రజెంట్ రిజల్ట్. పాస్ట్ స్థితిని చూసుకొని ప్రజెంట్ రిజల్ట్ని గురించి చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ వుడ్ ప్లస్ బేస్ వర్బ్. ఎగ్జాంపుల్ ఇఫ్ షీ హ్యాడ్ ఫాసెండ్ హర్ సీట్ బెల్ట్ షీ వుడ్ స్టిల్ బీ అలైవ్. ఒకవేళ ఆమె సీట్ బెల్ట్ పెట్టుకొని ఉంటే ఇంకా బతికి ఉండేది గతంలో. ఇప్పుడు అనమాట, గతంలో ఆమె పెట్టుకుని ఉంటే, అంటే కార్ ఎక్కినప్పుడే పెట్టుకుని ఉంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు బతికే ఉండేది. ఇఫ్ యూ హ్యాడ్ పెయిడ్ అటెన్షన్ ఇన్ ఇంగ్లీష్ క్లాస్ యూ వుడ్ బీ ప్రొఫిషియెంట్ నౌ. నువ్వు ఇంగ్లీష్ క్లాసులు జరిగేటప్పుడు అప్పుడు అటెన్షన్గా వినింటి ఉంటే, ఇంట్రెస్ట్ విని ఉంటే ఇప్పుడు నీకు ఇంగ్లీష్ బాగా వచ్చేది. అప్పుడు వినలేదు కాబట్టి ఇప్పుడు రావట్లేదు అని చెప్పేసి. ఇఫ్ యూ హ్యాడ్ స్టార్టెడ్ సేవింగ్ అర్లియర్ యూ వుడ్ బీ ఫైనాన్షియల్లీ సెక్యూర్ టుడే. నువ్వు గతంలోనే మంచి డబ్బులు నీతో సేవింగ్స్ పెట్టుకొని ఉంటే ఇప్పుడు నువ్వు మంచి షావుకారిగా ఉండేవాడివి ఈరోజు అని చెప్పి దీని మీనింగ్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఎగ్జామినేషన్లో ఇలా అడుగుతారు, ఇది మీకు కావాల్సినటువంటిది యాక్చువల్గా. ఓకే, ఐడెంటిఫై ద కేటగిరీ ఆఫ్ ఇఫ్ సెంటెన్స్ అని ఇచ్చారు. ఫస్ట్ చూడండి, ఇఫ్ ద ఓవెన్ ఈజ్ హాట్ ద కుకీస్ బేక్ క్విక్లీ. ఇది ఎటువంటిది అంటే జీరో కండిషనల్. ఇఫ్ ద టెంపరేచర్ రైజెస్ అబౌవ్ 45 degrees Celsius ఇన్ ద సమ్మర్ ద లేక్ విల్ ఎవాపరేట్ కంప్లీట్లీ. ఇది ఫస్ట్ కండిషనల్. If the package arrives tomorrow, I will be able to send it out on time. ఇది ఫస్ట్ కండిషనల్. If you had volunteered for more project at work, you might have been promoted a higher position. ఇది థర్డ్. ఇది హ్యాడ్ వచ్చింది చూడండి, హ్యాడ్ వచ్చింది అంటే థర్డ్. ఓకేనా, ఇక్కడ చూడండి అరైవ్స్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది అంటే ఇది ఫస్ట్ కండిషనల్. ఇంకొకటి ఇక్కడ ద ఓవెన్ ఈజ్ హాట్, ఇక్కడ ట్రూత్ ఉంది, ఇక్కడ ట్రూత్ ఉంది అంటే ఇక్కడ జీరో కండిషన్ అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ చూద్దాం. ఇఫ్ ఐ వర్ ఏ రినోవేడ్ చీఫ్ ఐ వుడ్ ఇన్వైట్ యూ టు బీ మై సాస్ చెఫ్. నేను ఒక మంచి పేరున్నటువంటి చెఫ్ అయితే నీకు నేను నా సాస్ చెఫ్గా పెట్టుకునేవాడిని అని. ఇది సెకండ్ కండిషన్ అనమాట. ఇఫ్ యూ హ్యావ్ ట్రావెల్డ్ మోర్ ఇన్ యువర్ యంగర్ డేస్ యూ వుడ్ గెయిన్ బ్రాడర్ ప్రాస్పెక్టివ్ ఆన్ డిఫరెంట్ కల్చర్స్. ఇది మిక్స్డ్ కండిషనల్స్ అనమాట. If it rains heavily in Hyderabad, the traffic comes to a standstill. Zero conditional. If you had listened to my advice, you could have avoided this situation. Third condition. If the recipe calls for tomatoes, I will need to buy some from the store. It is a first conditional. ఇవేంటంటే మీకు కొన్ని మెటీరియల్ కూడా ఉంటే వాటి ఆన్సర్స్ ఇవి నేను ఇక్కడ ఇస్తున్నాను అనమాట. వాటికి ఆన్సర్స్ సరిగా లేకపోతే వీటితో చెక్ చేసుకోండి. ఇక ఇంకా కొన్ని కూడా ఉన్నాయి, జస్ట్ స్క్రీన్ మీద చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ చూద్దాం.
మేక్ జీరో ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ అని ఇది అడుగుతారు అనమాట. ఇగో ఇలా ఇచ్చేస్తారు ఎగ్జామినేషన్లో, రెడ్ కలర్ ఉండేది. మీరు దీన్ని ఇలా చేయాలన్నమాట. ఓకే, యూ ఫైండ్ మై వాచ్ యూ కాల్ ఇట్లా ఉందన్నమాట. దీన్ని ఎలా చేయాలి? ఫస్ట్ కండిషనల్ చేయాలి. ఎలా చేయాలంటే ఇఫ్ యూ ఫైండ్ మై వాచ్ విల్ యూ కాల్, నా వాచ్ దొరికితే నువ్వు నాకు కాల్ చేయని చెప్పేసి. ఇక్కడ యూ chew tobacco you get mouth cancer. If you chew tobacco you get mouth cancer. Kids play outdoor games, they physically fit. If kids play outdoor games, they stay physically fit. Coconut oil solidify it be very cold. If coconut oil solidifies, it is very cold. People feel irritated, the weather be hot. If people feel irritated, the weather is hot. Dash visit every day if you like. I will visit every day if you like. If they dash enjoy the party, they dash till end. If they enjoy the party, they will stay till the end. ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. నేను అన్ని ఆన్సర్స్తో పాటు ఇచ్చాను, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా, లెంతీ కాకుండా జస్ట్ మీకు క్వశ్చన్ టు ఆన్సర్ ఇస్తున్నాను. వీటినే ప్రాక్టీస్ చేయండి. ఇలాగే ఉంటాయన్నమాట మీకు ఎగ్జామినేషన్లో కూడా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెకండ్ థర్డ్ మిక్స్డ్ కండిషనల్స్ ఇందులో ఇస్తారనమాట. ఇదేంటి చూడండి. ఇఫ్ ఏ వెనమస్ స్నేక్ బిట్ హిమ్ హీ వుడ్ డై. ఇది కంప్లీట్గా ఆన్సర్ ఇచ్చేస్తాను. ఇక్కడ అన్ని కూడా వీటి ఆన్సర్స్ ఇస్తాను. ఓకే, ఒకటి తర్వాత ఒకటి నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లెంతీగా అవుతుంది, కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలి. నేను ఆన్సర్స్ అన్ని ఇస్తాను, స్క్రీన్ షాట్ తీసుకొని మీ మెటీరియల్లో టిక్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి, ఇంకొక బ్లాంక్స్ ఇచ్చారు. ఇఫ్ ఇట్ ఈస్ స్నో ఐ విల్ నాట్ గో టు బీచ్. ఇఫ్ ఇట్ స్నోస్ ఐ విల్ నాట్ గో టు బీచ్ అని. She will arrive on the time if the traffic not too bad. She will arrive on the time if the traffic is not too bad. Okay. If you dash, ఇక్కడ డాష్ ప్లేస్లో గో ఉంటుంది అనమాట మీకు ఎగ్జామ్లో. రెడ్ కలర్లో ఉండేది క్వశ్చన్, బ్లాక్లో ఉండేది ఆన్సర్ అనమాట. ఇఫ్ యూ గో టు ద స్టోర్ యూ కెన్ పికప్ సమ్ మిల్క్. ఇఫ్ యూ గో టు ద స్టోర్ యూ కెన్ పికప్ సమ్ మిల్క్. ఇవి చూడండి క్లాసెస్, క్లాస్ బి, ఏ, బి అండ్ సి అని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మ్యాచెస్ అనమాట. ఇవన్నీ మ్యాచెస్ కూడా మీకు ఉన్నాయి, ఒకసారి మీరు చూసుకోండి. ఎలా ఉందంటే ఫస్ట్ క్లాస్ ఏ, క్లాస్ బి చెప్తాను నేను. ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ ఇన్ అడ్వాన్స్ ఐ వుడ్ హ్యావ్ కమ్ అర్లీ. ఇవి రెండు కలిపి ఎలా చెప్పాలి అంటే, ఇక్కడ మీకు ఎగ్జామ్లో ఇవి ఇటువైపు ఇస్తాడు కొన్ని, ఇవి ఇటువైపు ఇచ్చి ముందుకు వెనక్కి ఇస్తాడు. ఇక్కడ మీరు ఏ దానికి సెట్ అవుతుందో అక్కడ క్లాస్ చేసి చెప్పాలన్నమాట. ఇవి రెండు కలిపి ఇలా చెప్పండి. ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ ఇన్ అడ్వాన్స్ ఐ వుడ్ హ్యావ్ కమ్ హోమ్ అర్లీ, ఇలా అనమాట. దెన్ ఇవన్నీ కూడా ఇలాగే ఉంటాయి, జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను మళ్ళీ మీరు చూసుకునే అవసరం లేదు, ఆల్రెడీ నేను ఇవి రెండు కలిపి ఇక్కడ నేను ఆన్సర్ చేశాను. జస్ట్ ఈ లైన్ మాత్రం చూసుకోండి చాలు. ఇక పాయింటర్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ మాత్రం చూసుకోండి చాలు. నెక్స్ట్ టాపిక్. ఐ విల్ కాల్ యూ వెన్ ఐ ఫినిష్ మై హోంవర్క్. If you come to the party, please let me know. We will have a picnic if the weather is nice. She will go for an round when she has some free time. If he misses the bus, he will be late for work. If you follow the right recipe, the dish will turn out perfectly. If you press this button, the machine starts. రీప్లేస్ విత్ వెదర్, ఇది కూడా ఇస్తాడు. ఒకటి రెండు ప్రశ్నలు వెదర్ లేదా ఇఫ్ రెండింటితో ఏది సరైనది అని చెప్పేసి ఇస్తారు అనమాట. లెట్ మీ నో వెదర్ షబ్నమ్ ఈజ్ కమింగ్ టు ద లైబ్రరీ. ఇది కరెక్టే, అందులో మీకు బుక్లో ఇచ్చింటాడు, అది రైట్ ఆ రాంగ్గా చెప్పండి అని చెప్పేసి అని టిక్ చేయండి అని. ఇక్కడ నేను ఆన్సర్ చేసి మీకు ఇచ్చేస్తున్నాను. ఇఫ్ అరుష్ హ్యాడ్ టోల్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్. ఇది కరెక్టే, ఇఫ్ ఈజ్ కరెక్ట్ ఇక్కడ యూజ్ చేయడం. I'm not sure whether Gurneet has seen my message, right? అంటే ఇఫ్ యూజ్ చేస్తే కరెక్టా, వెదర్ యూజ్ చేస్తే కరెక్టా అనేటువంటి వాటికి ఇవి ఆన్సర్స్ అనమాట. ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ టేక్ ద ఫ్లైట్ ఆర్ ట్రైన్. ఇక్కడ వెదర్ కరెక్టే. ఆస్క్ శాస్త్ర వెదర్ షీ వాంట్స్ టు జాయిన్ అస్ ఫర్ డిన్నర్. ఇఫ్ ఐ హ్యాడ్ 1 crore rupees I would buy a big farm house. ఇది ఇక్కడ ఇఫ్ యూజ్ చేయడం కరెక్టే.
Abdul asked whether she had finished her homework. Do you know if he is employed? If is correct ikkada. The authorities debated whether to build a new park. Do you mind if I turn down the volume? ఓకే ఎస్. నెక్స్ట్ ఫ్రేమింగ్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఈ రకాలు ఒకసారి చూద్దాం. అసలు క్వశ్చన్ ఎందుకు అడుగుతామంటే ఒక క్యూరియాసిటీ, ఏదో ఒకటి ఆన్సర్ తెలుసుకోవడానికే ఉంటుంది. ఓకే, దానికొస్తే మనం క్వశ్చన్స్ వేస్తాం. ఇందులో టైప్స్ చూద్దాం. నేను డైరెక్ట్గా వెళ్ళిపోతున్న టాపిక్స్కి. ఫస్ట్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉంటాయి, చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, హైపోథెటికల్ క్వశ్చన్స్ ఉంటాయి, ట్యాగ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ చూస్తే మనకు ఎస్ఆర్ నో క్వశ్చన్స్. బిగిన్ విత్ అన్ ఆక్సిలరీ వర్బ్, ఎక్స్పెక్ట్ అన్ ఆన్సర్ ఎస్ ఆర్ నో. ఇది ఎలా అంటే ఒక ఆక్సిలరీ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. దీనికి ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఎస్ ఆర్ నోనే ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే ఆర్ యూ అన్ ఇంజనీర్. ఒకవేళ నువ్వు ఎస్ అనుకుంటే ఎస్ ఐ యామ్ అని చెప్పాలి. నో అనుకోండి నో ఐ యామ్ నాట్. ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్లో ఇలా చేయాలి. ఇక్కడ చూడండి, ఇది దేంతో స్టార్ట్ అయిందంటే యాక్సిలరీ వర్బ్. ఆర్ అనేటువంటిది ఉంది కదా, ఇది యాక్సిలరీ వర్బ్తో స్టార్ట్ అయింది అనమాట. ఓకే, ఇలా ఎప్పుడైతే డబ్ల్యూహెచ్ కాకుండా ఆర్ డూతోని, ఆర్తోని, వాస్తోని, ఈస్తో ఇలా స్టార్ట్ అయింది అనుకోండి, ఇవన్నీ కూడా ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఆర్ యూ అన్ ఇంజనీర్? ఎస్, ఎస్ ఐ యామ్ అని చెప్పాలి. మరి కంప్లీట్ ఆన్సర్ ఏంటంటే ఎస్ ఐ యామ్. ఒకవేళ నో చెప్పాలనుకుంటే నో ఐ యామ్ నాట్. డూ యూ లైక్ దిస్ ప్లేస్? ఎస్ ఐ డూ. నో మీన్స్ నో ఐ డోంట్ నో, ఐ డోంట్. కెన్ యూ లిఫ్ట్ దిస్ పీస్ ఆఫ్ లాంగ్వేజ్? నో ఐ కాంట్. ఎస్ ఐ క్యాన్. ఎస్ అయితే నేను రెండు కూడా చెప్తాను, మీరు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఎలా రాయాలో ఇక్కడ బ్రాకెట్లు ఇచ్చారు కదా, ఇలా రాయాలన్నమాట. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఢిల్లీ? నో ఐ హ్యావెంట్. డిడ్ యూ అటెండ్ ద ఎగ్జామ్ టుడే? ఎస్ ఐ డిడ్. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఇవి ఎలా ఉంటాయి? వాట్, విచ్, హూ, హూస్, వై, వేర్, వెన్, హౌ, వై, వీటితో స్టార్ట్ అవుతుంది అనమాట. వాట్ ఈజ్ యువర్ నేమ్? Where do you stay? When did you come here? Whose bag is this? Who is your principal? ఇలా అనమాట. చాయిస్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే అదా ఇదా అన్నట్లు ఉంటుంది. ఎలా చూద్దాం ఎగ్జాంపుల్. వుడ్ యూ లైక్ కాఫీ ఆర్ టీ? ఇక్కడ ఆర్ అనేటువంటిది వస్తుంది. ఇలా ఆర్ వచ్చిందంటే ఇది చాయిస్ క్వశ్చన్. టీ థ్యాంక్స్. డూ యూ గో విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ అలోన్? ఆర్ అలోన్. with my family. Are you feeling happy or not? ఇక్కడ చూడండి, ఆర్ వచ్చిందంటే ఇది చాయిస్ క్వశ్చన్. ఓకే, ఆర్ ఇదే అదే అన్నట్లు ఉంటుంది. హ్యాపీ ఆఫ్ కోర్స్. విల్ యూ మీట్ హిమ్ నౌ ఆర్ లేటర్? ఐ విల్ మీట్ హిమ్ లేటర్. హైపోథెటికల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇవి మనం గెస్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్? గ్రాడ్యుయేషన్ తర్వాత నువ్వు ఏం చేస్తావు? నువ్వు అనుకోవాలి మనసులో ఒకటి, నీ భవిష్యత్తు ఎలా ఉంది, ఫ్యూచర్ గురించి చెప్పాలన్నమాట. ఇమాజినేషన్ ఉంటుంది ఇందులో. రోబో సినిమాలో ఒక క్వశ్చన్ అడిగితే చెప్తాడు చూడండి, చిట్టి రోబో, ఓ ఇట్ ఈస్ హైపోథెటికల్ క్వశ్చన్ అని చెప్పేసి అంటాడు. అది అనమాట. వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్? గ్రాడ్యుయేషన్ తర్వాత నువ్వు ఏం చేస్తావు? పీజీ చేస్తావు. పీజీ తర్వాత ఏం చేస్తావు? ఇక పిహెచ్డీ ఇంకా ఏదో చేస్తావు, అది చెప్పాలి. ఇఫ్ యూ గెట్ ఎ జాబ్ అబ్రాడ్ విల్ యూ లీవ్ యువర్ కంట్రీ అండ్ ఫ్యామిలీ బిహైండ్? వేరే దేశంలో జాబ్ వస్తే నువ్వు ఇక్కడ దేశం వదిలేసిపోతావా, ఫ్యామిలీ కూడా అని. వీ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years? ఓకే, నువ్వు 5 years ఎక్కడ ఉన్నావు? ఇది. నెక్స్ట్ ట్యాగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ ట్యాగ్ క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ విని ఉంటారు, అయినా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఇది కన్ఫర్మేషన్ కోసం యూజ్ చేస్తాం. ఈజ్ దట్ రైట్, డూ యూ అగ్రీ, ఇటువంటి వాటి కోసం యూజ్ చేస్తాం. ఓకే, ఎలా ఉంటాయి చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్. పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటే మనకు ట్యాగ్ నెగిటివ్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద వెదర్ ఇస్ వెరీ ప్లీజెంట్. ఇక్కడ ట్యాగ్ ఎలా వస్తుందంటే ఇజంట్ ఇట్, లేదా మరా అని చెప్పేసి, అబ్బా వెదర్ ఎంత బాగుంది అని చెప్పేసి మనం అంటాం. వెదర్ చాలా బాగుంది, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ ట్యాగ్ వస్తుంది దీనికి, ఇజంట్ ఇట్ అని అనమాట. నెగిటివ్ స్టేట్మెంట్, యూ వోంట్ కమ్ టుమారో, నువ్వు రేపు రావు అని చెప్పేసి. పాజిటివ్ ట్యాగ్ ఏంటంటే విల్ యూ. అంటే ఇక్కడ స్టేట్మెంట్లో పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ వస్తుంది, స్టేట్మెంట్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ వస్తుంది. ఎగ్జాంపుల్స్. షీ ఈజ్ ఎ డాన్సర్, isn't she? You don't like sweets, do you? They don't
attend the party tonight. Will they? Your brother wrote the entrance exam, didn't she? ఇదే ఈ వీడియోకి సంబంధించి నేను డీటెయిల్డ్గా వీడియో చేశాను. క్వశ్చన్ ట్యాగ్స్ అని ఉంటుంది మన ఛానల్లో, చూడండి. నేను ఇక్కడ ఓన్లీ ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను మీకు ఎగ్జామ్ పర్పస్లో, టైం లేదు కాబట్టి. గీత లవ్స్ పెయింటింగ్, డజంట్ షీ? ద చిల్డ్రన్ హ్యావెంట్ కమ్ టు ద గ్రౌండ్, హ్యావ్ దే? ఇక్కడ చూడండి, హ్యావెంట్ ఉంది, ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఇక్కడ నాట్ లేదు. ఇక్కడ కూడా లవ్స్, ఇక్కడ నాట్ లేదు కాబట్టి ఇక్కడ నాట్ వచ్చింది. బ్రదర్ రోట్, ఇక్కడ నాట్ లేదు కాబట్టి డిడెంట్ హీ, ఇలా వచ్చింది అనమాట. దే వోంట్ పోస్ట్పోన్ ద ఎగ్జామ్స్ దిస్ టైమ్, విల్ దే? ఐఎమ్ ఏ డాక్టర్, ఆరెంట్ ఐ? ఇక్కడ చూడండి, ఆమెంట్ ఐ రావచ్చు కదా, మరి ఆరెంట్ ఐ ఎందుకు వచ్చిందంటే అది అంతే, అదొక రూల్. హియర్ వీ యూజ్ ఆరెంట్ యాజ్ దేర్ ఈజ్ నో ఆమెంట్ ఇన్ ఇంగ్లీష్. ఆమెంట్ ఐ అనేటువంటిది ఇంగ్లీష్లో లేనే లేదు ఆ పదం, కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆరెంట్ ఐ యూజ్ చేస్తాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. హూ విల్ ప్రిపేర్ ద రిపోర్ట్ బై టుమారో? షబ్నమ్ విల్ ప్రిపేర్ ద రిపోర్ట్ టుమారో. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటికి నేను ఆన్సర్ చేశాను. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీ మెటీరియల్లో టిక్ చేసేసుకోండి. దెన్ ఎక్సర్సైజ్ 2, ఇక్కడ కూడా హూ రిఫ్యూజ్ టు వెయిట్? ద క్యాబ్ డ్రైవర్ రిఫ్యూజ్ టు వెయిట్. ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి మీకు. మై గాడ్, టైం అవుతుంది. ఓకే, ఎస్. ఇలా అన్నీ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు దాన్ని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇంకా కొన్ని బిట్స్ ఉన్నాయి, ఇలా చూడండి. ఇంకా ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, జస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఒక్కసారి చూసుకోండి చాలు. ఇవన్నీ ఆన్సర్సే. ఇక్కడ కామన్ ఎర్రర్స్ చూద్దాం, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఐడెంటిఫై ద ఎర్రర్స్. డైరెక్ట్ ఎర్రర్స్కే నేను చెప్తున్నాను. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఇలా ఇచ్చారు, ద చీఫ్ వాజ్ అబౌట్ ఎస్కేప్ వెన్ ద పోలీస్ కాట్ హిమ్ అని. ఇక్కడ అబౌట్ వచ్చినప్పుడు టు వస్తుంది అనమాట. ఇలా రాయాలి దీని ఆన్సర్. ఇక్కడ తప్పు ఏంటంటే అబౌట్ టు ఉండాలి. ఓకే, నెక్స్ట్ the courts has received an overwhelming response with above 100 applications అని చెప్పి ఇక్కడ ఉంది. ఇక్కడ తప్పు ఏముందంటే విత్ అబౌవ్ 100 ఉంది కదా, ఇక్కడ తప్పు ఉంది. ఎలా రావాలంటే విత్ ఓవర్ 100 అప్లికేషన్స్ అని ఉండాలి. he is having 2 cards, he has 2 cards అంతే. he went he went abroad for higher education. he went abroad for higher education అంతే. 2 abroad కాదు, he went abroad అంతే. he is one of my best friend. బెస్ట్ వన్ ఆఫ్ వచ్చిందంటే బెస్ట్ ఫ్రెండ్ సింగులర్ రాదనమాట, ప్లూరల్ వస్తుంది. he is one of my best friends అనాలి. according to me we should consider additional cuts to the annual sports budget. ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే వీ షుడ్ కన్సిడర్ అడిషనల్ కట్స్ టు ది యాన్యువల్ స్పోర్ట్స్ బడ్జెట్. ఇన్ మై ఒపీనియన్, యాజ్ ఇట్ ఈస్ మిగతా అంత అకార్డింగ్ టు మీ కాదు, ఇన్ మై ఒపీనియన్. రితా వాస్ నాట్ అకస్టమ్డ్ టు లివ్ ఇన్ కెనడాస్ వెదర్. రితా వాస్ నాట్ అకస్టమ్డ్ టు లివింగ్ ఇన్ కెనడాస్ వెదర్. లీవ్ కాదు, టు లివింగ్. She composed her first song by the time she was 12. She had composed అక్కడ 12 years ఉన్నప్పుడు కదా, ఇప్పుడు కాదు కాబట్టి she had composed. The police is coming. Police is coming కాదు, police అంటేనే ప్లూరల్ అనమాట, కాబట్టి the police are coming. I have written the letter 2 days ago. I have written కాదు, I wrote the letter. 2 days ago వచ్చింది అనుకోండి, అక్కడ V2 రావాలి. Next, identify the errors and rewrite the sentences correctly. The 3 friends divided the profit between them. ఇక్కడ చూడండి 3 friends అన్నారు కాబట్టి between రాదు, among వస్తుంది. మళ్ళీ 2 friends అంటే between వస్తుంది, కాబట్టి ఇక్కడ among రావాలి. He will help, doesn't he? ఇక్కడ ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఏముందంటే will ఉంది. ఇక్కడ will ఉన్నప్పుడు ఇక్కడ do doesn't ఎలా వస్తుంది, రాదు కదా, విల్తోనే రావాలి ఇక్కడ ట్యాగ్, కాబట్టి ఇక్కడ వోంట్ రావాలి, ఇలా వోంట్ హీ అని రావాలి. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్. ఇక్కడ చూడండి, ఇట్ విల్ మెల్ట్ కాదు, ఇట్ మెల్ట్స్ అంతే, ఇట్ విల్ మెల్ట్. ఓకే, ఇక్కడ సెంటెన్స్ కరెక్షన్
ఏం అవసరం లేదని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ విల్ మెల్ట్ అంతే. ఆర్ మెల్ట్స్ కూడా కరెక్టే. ఓకే, ఇట్ మెల్ట్స్ అన్న కరెక్టే, ఇట్ విల్ మెల్ట్ అన్న కూడా కరెక్టే. ఆఫ్టర్ ఏ వీక్ రఘు ఈజ్ లీవింగ్ ఫర్ యుఎస్. ఇక్కడ తప్పు ఏంటంటే రఘు ఈజ్ లీవింగ్ ఫర్ ద యుఎస్. ఆఫ్టర్ ఏ వీక్ రఘు ఈజ్ లీవింగ్ ఫర్ ద యుఎస్. ది యుఎస్ అనమాట, ఇక్కడ ది లేదు, ఇక్కడ ది యుఎస్. పీపుల్ ఇన్ మై పేజ్ ప్రిఫర్ ఏ పీస్ఫుల్ రిటైర్మెంట్. పీపుల్ ఆఫ్ మై ఏజ్ ప్రిఫర్ ఏ పీస్ఫుల్ రిటైర్మెంట్. ఇన్ మై ఏజ్ కాదు, ఆఫ్ మై ఏజ్. ఇక్కడ చూడండి, ఇది డిఫరెన్స్. ఇక్కడ ఇన్ మై ఏజ్ రాంగ్, ఆఫ్ మై ఏజ్ ఈజ్ రాంగ్. దే మూవ్ టు ముంబై బిఫోర్ 5 years ago. దే మూవ్ టు ముంబై 5 years ago అంతే. బిఫోర్ ఏం కాదు, ముంబై 5 years ago. హీ రిటర్న్ బ్యాక్ ద బుక్ ఆఫ్టర్ ఏ వీక్. రిటర్న్ బ్యాక్ రాంగ్, అట్లా ఉండే ఎప్పుడు కూడా రావు అవి. హీ రిటర్న్ ద బుక్ అంతే, ఆఫ్టర్ ఏ వీక్. In spite of the invitation, a few attended the ceremony. In spite of the invitation, only a few attended and ravali. Only a few. My brother and myself are leaving. Idi wrong, itla undaddu. My brother and I are leaving ani undali. I shall avail this opportunity to vote this year. Okay, ikkada correction em avasam ledu, correct gaane undi. Inka konni chuddam. Hari is taller than me. హరి ఈజ్ టాలర్ దాన్ ఐ. మీ కాదు, ఇక్కడ ఐ రావాలి. షీ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్, ఈజంట్ ఇట్ కాదు, ఈజంట్ షీ రావాలి ఇక్కడ. షీ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్, ఈజంట్ షీ. షీ ఈస్ సుపీరియర్ దాన్ మీ. సుపీరియర్ దాన్ మీ కాదు, టు మీ రావాలి. సుపీరియర్ టు మీ అని చెప్పేసి. ఓకే, ద క్లాస్ విల్ నాట్ టేక్ నాయిస్. ఇది కరెక్షన్, ఏం అవసరం లేదు. ఇఫ్ షీ వర్క్స్ హార్డ్ షీ వుడ్ గెట్ గుడ్ గ్రేడ్స్. ఇక్కడ కామా యూస్ అయింది, కామా వచ్చింది. షీ వుడ్ గెట్ గుడ్ గ్రేడ్స్. ఆర్ ఇంకొకటి కూడా చెప్పారు ఇక్కడ, ఇది కూడా డిపెండింగ్ ఆన్ మీనింగ్లో ఈ రెండు విధాలుగా రాయొచ్చు. ఐఎమ్ ప్లానింగ్ టు గివ్ ఈఎల్టీస్ ఎగ్జామ్ నెక్స్ట్ మంత్. ఐఎమ్ ప్లానింగ్ టు గివ్ కాదు, టు టేక్ ది ఈఎల్టీ ఎగ్జామ్స్. టేకింగ్ ఎగ్జామ్స్ అనమాట. Each of the members contribute to the fund. Each of the members contributes to the fund. Contribute కాదు, contributes. Each of the member అంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే సింగులరే కదా, కాబట్టి contributes వస్తుంది అక్కడ. Fill in the form with a blank. In blank. ఓకే, ఇది కరెక్టే ఉంది. He is good in sports. He is good at sports. Who do you like best? Whom do you like best అని ఇలా అడగాలి. ఇవి వీటికి సంబంధించి నాకు తెలిసి మీకు అర్థమే అనుకుంటాను. ఓకే, లెట్ us stop it here. రిపీటెడ్గా చూడండి, అన్ని ఎగ్జాంపుల్సే అక్కడ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.